अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో అంటే 3వ అధ్యాయంలో 4వ ఖండం చూస్తున్నాము. నిన్న 3వ ఖండంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకొని మనము ఉపాసన చేసినట్లయితే, ఆ యజ్ఞాన్ని పొందినట్లయితే మనకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని చెప్పి చూసాం మనం. అంటే ఐశ్వర్య సిద్ధి అనేది అన్నిటిలో ఏదో ఒక విషయంలో అది ఏ విషయమైనా కావచ్చు. ఋగ్వేదం యొక్క తత్వజ్ఞానం యొక్క సాధన తెలుసుకోవడమా, యజుర్వేదమా, సామవేదమా, నువ్వు ఏ విషయంలో ప్రయత్న విశేషం ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకున్నావా, తద్గత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం వల్ల నీకు యశస్సు, కీర్తి, తేజస్సు, ఐశ్వర్యము, శక్తి ఇవన్నీ సంపన్నం అవుతాయని చెప్పుకున్నాం. అంటే అష్ట ఐశ్వర్యంలో మనకు కావాల్సినటువంటి జీవన మనుగడకు కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యం, అన్నాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుష్కలంగా లభిస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాము. అందులోనే ఇంకా 2 మంత్రాలు ఉన్నాయి. మనము అథర్వవేదానికి సంబంధించి అదేంటో మనం చూడండి. 4వ మంత్రంలో అథ చతుర్థః ఖండః అథ ఏ అస్య ఉదంచో రశ్మయః తాహ ఏవ అస్య ఉదిచ్యో మధునాఢ్యో అథర్వాంగిరస ఏవ మధుకృతః ఇతిహాస పురాణం పుష్పం తా అమృతాః ఆపః తాః అమృతాః ఆపః. అక్కడ క్రమంగా మనం సామవేదం చూసాం గత మంత్రంలో. ఇక్కడ అథర్వ వేద మంత్రాలను మనం తీసుకుంటున్నామట. అథ ఏ అస్య ఉదంచు రశ్మయః అంటే ఉత్తర దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ సూర్య కిరణాలే అస్య ఉదిచ్యో మధునాడ్య, అది తేనె పట్టు ఏదైతే తేనె తెట్టె ఏదైతే ఉందో ఆ తేనె పట్టుకి అది ఆ కిరణాలే మధు నాడులుగా పనిచేస్తున్నాయి. అంటే మధును తేనె ఉండటానికి కావాల్సిన నాడులు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయంగా ఉన్నాయి. అథర్వాంగిరస ఏవ మధుకృతః. అథర్వాంగిరస అంటే అథర్వేదంలో ఉండే వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవే తేనెటీగలుగా పోల్చబడి చెప్పబడ్డాడు. ఆ మంత్రాలే తేనెటీగలుగా పోల్చబడి చెప్పబడ్డా. అథర్వాంగిరస ఏవ మధుకృతః. అలాగే ఇతిహాస పురాణం పుష్పం, అలాగే ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాల నుంచి ఆర్ధన చేసుకొని రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇతిహాస పురాణాలు పుష్పంగా భావించబడ్డాయి. ఆ పుష్పాల నుంచి ఏ విధంగా తేనెటీగలు మకరందాన్ని తీసుకొని అమృతత్వాన్ని తేనె తయారు చేస్తాయో, అలాగే ఈ అథర్వవేదంలో ఉండే మంత్రాల యొక్క తత్వజ్ఞానం చేత ఇతిహాస పురాణంలో చెప్పినటువంటి యథార్థ అనుభవాత్మకమైనటువంటి జ్ఞానాన్ని, అనుభూతిని పొందుతూ అమృతమైన రసాన్ని పొందుతారు అనమాట. అందుకే ఇతిహాస పురాణం పుష్పం తాహ అమృతాహ ఆపహ, అవే అమృతమైన రసయుక్తమైనటువంటి జ్ఞానము. అంటే ఏ విధంగా తేనెటీగలు పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొచ్చి మధునాడుల్లో ఉన్నటువంటి మధునాడుల్లో తేనెటీగను ఉత్పన్నం చేస్తాయో, తర్వాత వాటిలో ఉండే రసాన్ని ఆస్వాదిస్తాయో, అలాగా ఎవరైతే ఈ అథర్వవేదంలో ఉండే వేద మంత్రాల యొక్క తత్వజ్ఞాని యథార్థంగా తెలుసుకొని
ఏ విధంగా అదేంటిలో ఆ మధురత్వాన్ని ఆస్వాదిస్తున్నాయో, అలాగే ఇతిహాస పురాణంలో ఉన్నటువంటి వేద మంత్రాల్లో ఉన్నటువంటి తత్వాన్ని మనం అమృతమైన రసాన్ని తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు తదగత జ్ఞానం ద్వారా మనకు ఆ అమృతమైనటువంటి ఆనందానుభూతి కలుగుతుంది, అమృత రసం ఉపలబ్ధమవుతుంది, ప్రాప్తమవుతుంది అని చెప్పి ఈ మంత్రంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే తథా ఏ జో ఇస్కి ఉత్తర దిశాకి రశ్మియా హై వే హి ఇస్కి ఉత్తర దిశాక మధునాడియా హై. ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో, సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ సూర్యకిరణాలే ఆ మధు చెత్త ఏదైతే ఉందో, తేనె పట్టు ఏదైతే ఉందో దానికి ఆ కిరణాలే ఇవి మధు నాడులుగా పనిచేస్తున్నాయి. అలాగే అథర్వాంగిరస శృతియ అంటే శృతి వేదాలు, వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో మధుకర్ హై, అవి తేంటికలు చెప్పుకున్నాం. ఇతిహాస పురాణి హి పుష్ప హై, వెన్ని పుష్పాలు అని చెప్పుకున్నాం. అలాగే తథా అమృతి హి ఆప హై, వీటి ద్వారా కలిగేటువంటి తత్వం ద్వారా కలిగేటువంటి తేనె మధురంగా తీయగా ఎలా ఉంటుందో, అలాగే ఈ వేద జ్ఞానం ద్వారా మనం ఆ పురాణ ఇతిహాసంలో ఉండే తత్వాన్ని, యథార్థ జ్ఞాన్ని మనం అనుభూతి ద్వారా మనం తెలుసుకున్నట్లయితే అమృతమైన ఆనందాన్ని పొందగలుగుతాం, అమృతమైన రసాన్ని పొందగలుగుతామని చెప్పి ఈ 1వ మంత్రంలో మనం చూశాం. కాబట్టి మనం ఏదైనా తద్గత జ్ఞాని యథార్థంగా తెలుసుకుని చేసినట్లయితే తద్గత జ్ఞానం ద్వారా మనకు విశేష ఆనందానుభూతి కలుగుతుంది. కర్మ ఏదైనా సరే, ఇక్కడ మనకి జస్ట్ ఒక నిమిత్తం తీసుకున్నాం, వేద మంత్రాలను మనం ఆ రకంగా స్వాధ్యాయం చేసినట్లయితే మనకు విశేషమైన అనుభూతి, ఆనందానుభూతి, రసానుభూతి కలుగుతుంది, దాని సందేహం లేదు. అది మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద రుచి ఉంటుందన్నమాట, ఒక్కొక్కరికి ఒక విషయం పట్ల నైపుణ్యం ఉంటుందన్నమాట. తద్గత జ్ఞానం సంస్కారం ఉద్భుతం అవుతుందన్నమాట. ఉద్భుతం అంటే ఉజాగరం అవుతుందన్నమాట. ఆ గత సంస్కారం ఏదైతే ఉందో, పోయిన జన్మలో సంస్కారం ఏదైతే ఉందో, మనం ఏ విషయం పట్ల అయితే రుచి చూపుతున్నామో, అందరికీ అన్ని విషయాలు రుచి ఉండదు, ఏదో ఒక విషయం పట్ల రుచి ఉంటుందన్నమాట. ఏ విషయం పట్ల రుచి చూపుతున్నామో తద్గత జ్ఞానం, అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో తద్గత జ్ఞానం ఇవన్నీ కూడా ఆ నిమిత్తం ఆలంబనం వచ్చినప్పుడు అవన్నీ కూడా నీలో విశేషమైన ప్రత్యుత్పన్న మతిని ఉత్పన్నం చేస్తాయి. ఒక విశేషమైనటువంటి దానిపై రుచిని ఉత్పన్నం చేస్తాను, దాని పట్ల శ్రద్ధ ఉత్పన్నం అవుతున్నాడు. సహజంగానే మనం వాటిని తెలుసుకోవడం కొరకు ముందుకు వెళ్తూ ఉంటామట. కాబట్టి మనకు ఏ కర్మలో అయితే సహజంగా సహజ భావంతో, ప్రకృతి భావంతో మనము ఆ కర్మలు లీనమవుతున్నామో తద్గత జ్ఞానం అనేది మనకు ముందు జన్మలోనే ఆ సంస్కారం ప్రాబల్యం ఉంది. కాబట్టి ఆలంబన నిమిత్తం రాగానే వాటి పట్ల విశేష ప్రయత్నం ద్వారా మనం ఈ రకంగా 1వ మంత్రాన్ని మనం ప్రస్తావించుకున్నాం. దాన్ని ఈ వేద మంత్రంలో ఉండే ते वा एते अथर्व अंगिरस एतद् इतिहास पुराणम् अभ्यतपन् तस्य अभितप्तस्य यशः तेजो इंद्रियां వీర్యం అన్నాద్యం రసో అజాయత. సో ఇవన్నీ మనం ముందు చెప్పుకున్న విధంగానే వీటిని ఎప్పుడైతే ఈ వేదంలో ఉండే తత్వాలను అథర్వాంగిరస ఏతద్ ఇతిహాస పురాణం అభ్యతం, ఈ మంత్రాల ద్వారా ఇతిహాస పురాణంలో ఉండేటువంటి తత్వాన్ని ఏవైతే మనము విశేషంగా చింతన మనం చేస్తామో, అంటే ఆ మంత్రాల్లో ఉండే తత్వాన్ని ఒక శాఖ కింద మనం దాన్ని ఉండేటి
సారాంశం విశదీకరించి చెప్పుకున్నాం. ఇతిహాస పురాణంలో దాన్ని వేద మంత్రాల్లో ఉండే జ్ఞానాన్ని విస్తారంగా వివరించి చెప్పుకున్నామట. అందుకే ఎప్పుడైతే వేదమంతా అభితప్తం చేశామో ఆ ఇతిహాస పురాణంలో ఉండేటువంటి తత్వజ్ఞాన్ని మనం యథార్థంగా తెలుసుకొని మనకు దాన్ని విచారించినట్లయితే మనకు ఇవన్నీ అందుకే విచారించిన తత్వాన్ని ఏదైతే అభితప్తసి అలా విచారించిన తత్వాన్ని ఏవైతే ఉందో దానివల్ల యశస్సు, తేజస్సు, ఇంద్రియ నిగ్రహం అనేది, శక్తి, ఉత్సాహం అనేది, అన్నాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి రసయుక్తమైన పదార్థాలు, రసయుక్తమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అవన్నీ ఉత్పన్నమవుతాయి. అందుకే రసో అజాయత, యశః, తేజ, ఇంద్రియం, వీర్యం, అన్నాద్యం, రసో అజాయత ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఎప్పుడు అభితప్తస్య, ఏవి అభితప్తం చేశాము, ఏటి బాగా మంథనం చేశామంటే అభితప్తం అంటే తప్పింప చేయడం అంటే మనం వేద మంత్రాలను బాగా చింతన చేసినామంటే ఒక్క విషయాన్ని చదివిన తర్వాత దాన్ని వాస్తవంగా మనం దాన్ని మననం చేయాలి. మనం అంటే ఇప్పుడు చెప్పిన విషయాన్ని దీని యొక్క భావం ఏంటి, ఏం చెప్పబడింది, అది మన మనసులో మనం రిపీట్ చేయాలి. ఒకసారి విన్న తర్వాత దాన్ని అట్లే వదిలినప్పుడు మనకి విన్నది ఉన్నట్టుగా ఉంటుంది. వదిలేసాం అనుకోండి అది మన మనసులో ఉండదు అన్నమాట. ఒకసారి నువ్వు మళ్ళీ దాన్ని ఏం చెప్పారు ఒకసారి నువ్వు దాన్ని మళ్ళీ అవలోకనం చేసినావంటేనా అది మనసులో ఉండిపోతుంది. ఆ మనసులో ఉండేది ఏమవుతుందంటే మళ్ళీ ఒకసారి దాన్ని ఆ మనమే చింతనంగా మారిపోతుంది. అంటే ఇది ఇలాగే నేను ఎలాగైతే ఉన్నాను అలాగే ఉంది అని చెప్పి నిశ్చయం అయిపోతుంది. ఆ నిశ్చయమే ఒకసారి ఏమవుతుంది, సందర్భాన్ని బట్టి నీకు అది సాక్షాత్కారం అవుతుంది. అంటే యథార్థ జ్ఞానం బోధిస్తుంది. అది నీకు పూర్తిగా నీకు అంకితం అయిపోయినమాట. ఆ సంస్కారం నీలో స్థాపించి ఉండిపోయినది. అది జన్మాంత వరకు నీకు అంకితంగా ఉంటుందట. అది నీకు ఎప్పటికీ ఉపయోగపడుతుందట. ఏదైనా కొన్ని వేరే భిన్న కారణాల చేత మన మనసు అక్కడ లేకపోవచ్చు కానీ ఆ జ్ఞానం చూడలేకపోవచ్చు కానీ ఆలంబన వచ్చినప్పుడు మాత్రం ఆ సంస్కారం మనలో అంకితం అయిపోయింది. దాంట్లో ఒక ముద్రలాగా పడిపోయింది. కాబట్టి సందర్భానుగుణంగా తదనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ సంస్కారం మళ్ళీ ఏర్పడుతుంది. కానీ మనకు ముఖ్యంగా అందుకే ఏ స్వాధ్యాయం చేసినా ఒకసారి మనం ఆస్వాదించుకోవాలి, ఒకసారి అనుభూతిని పొందాలన్నమాట. ఆ మంత్రం ఏం చెప్తుంది, మనం ఏమవుతుందంటే మనం చేయకపోతే ఏమవుతుంది, చెప్పిన విషయము చెప్పిన కానీ ఆగిపోతుంది, అక్కడే వదిలివేస్తాం అనమాట. మళ్ళీ అదే మనకు మైండ్ లోకి వెళ్ళలేదు అనమాట. ఏదో గోడ కొట్టినటువంటి బంతి అని ఏదో అంటారా, అవి లోపలికి ప్రవేశించకుండా అది మధ్య నుంచి బయటకు వచ్చినటువంటి దీనికి కథాకారులు చెప్తూ ఉంటారన్నమాట. ఎన్ని చెప్పినా కూడా మనం ఉపన్యాసం చెప్పినా కూడా అది పల్లె జాడ కథ అంటే ఏమిటంటే మనం అక్కడే మన వస్తువులు అక్కడ వదిలించుకుంటే దుమ్ముదులు అక్కడే వదిలేస్తామో అతుకున్న దుమ్ముదులు అంతా అలాగా మనం చదువుకున్నది ఏదైతే ఉందో విన్నది ఏదైతే ఉందో అది అక్కడెక్కడికే ఆగిపోతుంది. అంటే అది మనతో ఉండదు అంట. ఆ జ్ఞానం అనేది ఆ సంస్కారం మనతో ఉండదు. కాబట్టి మామూలుగా ఎప్పుడైనా సహజంగా ఉన్నప్పుడు ఏ విషయాన్ని అయితే చూసామో వాటిని ఒకసారి మనం చేసినప్పుడు అయితే స్వాధ్యాయం చేసినప్పుడే స్వస్య అధ్యయనం స్వాధ్యాయ అంటాం. నీ అధ్యయనమే స్వాధ్యాయం అన్నమాట. నీ ఆత్మనిరీక్షణే వాస్తవంగా స్వాధ్యాయం. నీ ఆత్మావలోకనమే స్వాధ్యాయం. అంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవడం, నిన్ను నువ్వు చదువుకోవడం. ఒకరిని చదవడం కాదు, ఇతరులు ఎప్పుడు చూస్తూనే ఉంటాం, మనకి ఏదో జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మనం పరీక్షించుకోవడం చాలా తక్కువ చేస్తుంటాం. అందుకే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, ఏం చదువుతున్నాను, ఏ కర్మలు చేస్తున్నాను, ఎలా విచారిస్తున్నాను, అసలు నేను ఎవరిని ఏ విధంగా ఉంటున్నాను, ఏ విధంగా చేస్తున్నాను, అసలుకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేశాను ఇంతవరకు, ఇంకా ఏం చేయాలి, ఇటువంటి మనం గురించి మనం ఆలోచించినట్లయితేనా, ఒక ఆత్మనిరీక్షణ చేసినట్లయితేనా ఒక కొత్త ఆలోచన, కొత్త విచారం నీలో ఉత్పన్నమవుతుందన్నమాట. ఆ కొత్త ఆలోచన రావాలి. ఎందుకు ఏం చేస్తున్న విషయం మనకు అర్థమైంది అనుకోండి, ఆలోచన విధానంలో మార్పు వస్తుందన్నమాట. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రకంగా అభితప్తం అంటే ఈ రకంగా మనం ఆ మంత్రాలను విచారించినట్లే, మంత్రం ఏ భావార్థం మహర్షి ద్వారా చెప్పబడింది, సాక్షాత్ పరమాత్మ ఈ మంత్రం ద్వారా ఏం సందేశించబోతున్నాడు, ఆ రహస్యం తెలుసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా ఏదో ఒక విషయం రహస్యం తెలుసుకున్నట్లే ఆ ఒక్క రహస్యం మనకు అన్ని వైపులా నీకు మార్గాన్ని ప్రశస్తం చేస్తుంది. అందుకే ఒక విషయాన్ని ఇక్కడ మంత్రం చేయడం ద్వారా, వాటిని ఆస్వాదించడం ద్వారా మనకి ఇవన్నీ సహజంగా యశః, తేజః, ఇంద్రియం, వీర్యం, అన్నాద్యం, రసో అజాయత ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయని చెప్పి గత మంత్రాల నుంచి మనం చూస్తూ వస్తున్నాం. అంత ముందు కూడా అవే చెప్పుకున్నాడు. ఏదో ఒక విషయం నిష్ణాత సంపాదించుకోవాలి. అందుకే ఇక్కడ నెక్స్ట్ కూడా తద్వ్యక్షరం తద్ ఆదిత్యం అవితో అశ్రయత్ తద్వై ఏతద్ ఆదిత్యస్య పరం కృష్ణం రూపం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఆ మంత్రం చేసిన తర్వాత, విచారించిన తర్వాత, అలా మంత్రం విచారించినటువంటి తత్వం ఏదైతే ఉందో అలాగా చేయడం వలన ఇంకా స్పష్టత వచ్చేస్తున్నాను. ఇవన్నీ మనకు సహజంగా లభిస్తున్నాయి.
అప్పుడు మనం గట్టిగా గ్యారంటీగా చెప్తాం దీనికి తత్వం ఇదే, దీని యొక్క సాధం ఇదే అని చెప్పి మనకు క్లారిటీ వచ్చేస్తున్నాం, స్పష్టత వచ్చేస్తున్నామాట. ఈ కర్మ చేస్తే ఈ కర్మకు ఫలితం ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, దాన్ని ఎంతైనా వర్ణించగలుగుతాం అనమాట. అది ఇక్కడ అదే విషయం చెప్పాడ. అది వ్యక్షరం ఏదైతే ఉందో అక్కడ అది అంత ఆ రసం ఏదైతే ఉందో, అన్నాది రసం ఏదైతే ఉందో అవన్నీ కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే, అంటే కింద పడిపోయిన తాత్పర్యం ఇక్కడ ఆ మధును ఇక్కడ తేనెను ఏదైతే ఉందో మనం అది కింద పడినప్పుడు అన్ని వైపులు ఏ విధంగా విస్తరిస్తుందో అలా మనలో ఉండే జ్ఞానం అంతా అంతటా వ్యాపిస్తుంది, అంతా విస్తరిస్తుంది. అంటే తదగత జ్ఞానం విస్తృతంగా 4 వైపుల నుంచి ఆలోచించగలుగుతాం, ఏదో ఒక వైపు నుంచి ఆలోచించాడు అనమాట. అంతా కూడా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం కింద పడిందంటే ఏదో ఒక మూలనే పోతుంది అంటున్నా, కానీ దాని యొక్క సామర్థ్యం అనేది అన్ని వైపులా ప్రవేశించేటువంటి శక్తి దానికి ద్రవ పదార్థానికి ఉంటుందన్నమాట. అందుకే ఏదైతే అలా కింద పడి వ్యక్షరం అది రసం కింద పడిపోయినప్పుడు తద్ ఆదిత్యం అభిత ఆశ్రయిత, ఆదిత్యుని 4 వైపులా ఆశ్రయించింది. ఏతద్ ఆదిత్యస్య పరం కృష్ణ రూపం, ఈ కింద పడినప్పుడు ఏదైతే రూపం ఉందో, స్వరూపం ఉందో, ఆ కృష్ణ స్వరూపం ఏదైతే ఉందో అది ఆదిత్యుని యొక్క సూర్యుని యొక్క కృష్ణ రూపం అంటే యథార్థ రూపము. కాబట్టి ఈ రకంగా మనం అభితప్తం చేసిన తర్వాత ఏదైతే జ్ఞానోదయం కలిగిందో, ఏదైతే మనకి యథార్థమైన స్థితి ఉత్పన్నమైందో అదే ఆ మంత్రం యొక్క రహస్యం, ఆ మంత్రం యొక్క యథార్థ సాధం అని చెప్పి దాన్ని అదే విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే తదగత జ్ఞానం ద్వారా ఆనందానుభూతిని, ఆనంద రసాన్ని మనం పొందవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ అంతిమ సారూపంలో కృష్ణ రూపంలో ప్రస్తావించబడింది అన్నమాట. ఇది చతుర్థ ఖండ. ఈ రకంగా చతుర్థ ఖండాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ అథర్వవేదంలో ఉండే మంత్రాన్ని తీసుకుని వాటిని అభితప్తం చేసినట్లయితే వాటి ద్వారా మనకు ఈ ఎన్నికలు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇది అంతిమ సాధం అని చెప్పి, కృష్ణ రూపం అని చెప్పి, అంతిమ రూపం అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంటే ఈ మంత్రం యొక్క స్థితి వాస్తవికత ఇది అని చెప్పి మనకు యథార్థం తెలుస్తున్నాం. ఇది మిథ్యం అనే స్థితి ఉత్పన్నమవుతుంది. మనం చాలా విషయాల్లో ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, దీని యొక్క సాధన, దీని యొక్క తత్వం ఇది అని చెప్పి తెలుసుకోవాలంట. ఈ పదార్థంలో ఈ గుణాలు ఉన్నాయి, ఈ తత్వాలను, ఈ పదార్థం ఇది మనం పొందవచ్చు, తెలుసుకోవచ్చు, ఇది చేయవచ్చు అని ఏదైనా మనకు ఒక స్పష్టత కలగాలన్నమాట. అటువంటి స్పష్టత అనేది ఇక్కడ మనకు కలుగుతుంది. నెక్స్ట్ చూడండి, పంచమః ఖండః. అథ ఏ అస్య ఊర్ధ్వరశ్మయః తాః ఏవ అస్య ఊర్ధ్వో మధు నాఢ్యో గుహ్యాః ఏవ ఉపదేశాః మధుకృతో బ్రహ్మైవ పుష్పం త అమృత ఆపః. అథ ఏ అస్య ఊర్ధ్వరశ్మయః తాః ఏవ అస్య ఊర్ధ్వ మధునాఢ్యః గుహ్యాః ఏవ ఉపదేశాః మధుకృతః బ్రహ్మైవ పుష్పం త అమృత ఆపహ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే అస్య ఊర్ధ్వో అంటే ఆదిత్య మనకి లక్ష్యంగా మనం సూర్యుని పెట్టుకున్నాం, ఆదిత్యుడు అంటే సూర్యుని పెట్టుకున్నామంట, ఆదిత్య బ్రహ్మచారిని తీసుకుంటున్నాం. దాంట్లో అస్య ఊర్ధ్వో రశ్మయ, ఈ సూర్యుని యొక్క ఊర్ధ్వ రశ్మయ అంటే ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి అస్య ఊర్ధ్వో మధు నాడ్య, ఇది మధు తేనె పట్టు, తేనె తట్టు ఏదైతే ఉందో దానికి ఆ ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి కిరణాలే వాడికి నాడులుగా ఉన్నాయి. అలాగే గుహ్యాహ ఏ ఉపదేశాహ, గుహ్యా అంటే గుహ్యతమైనటువంటి గురువుల ద్వారా విన్నటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి మధుకృత, అంటే మనం ఇక్కడ 4 వేదాలు చెప్పుకున్న తర్వాత ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసులు, పండితులు, గురువులు, ఋషులు, మహర్షులు ఎవరైతే ఉన్నారో మనకి ఏవైతే ఉపదేశించారో గుహ్యాహయో గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి ఉపదేశాలు ఏవైతే చెప్పారో అవి మధుకృత, తేనెటీగలతో పోల్చబడి చెప్పబడ్డాయన్నమాట. బ్రహ్మైవ పుష్పం, బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మాత ఆ పరమేశ్వరుడు వస్తే బ్రహ్మ అంటే జ్ఞానం కూడా వస్తుందన్నమాట. బ్రహ్మ అంటే బ్రహ్మచారి కూడా బ్రహ్మ శబ్దంతో పోలుస్తామట. కాబట్టి బ్రహ్మ అంటే జ్ఞానం తీసుకుంటాం. ఆ బ్రహ్మైవ పుష్పం అక్కడ బ్రహ్మ జ్ఞానమే పుష్పంగా భావించాము. అందు నుంచి ఏ విధంగా తేనెటీగలు పుష్పించి మకరందాన్ని ఆస్వాదించి ఈ రకంగా మధును తయారు చేయగలుగుతాయో, మధును ఉత్పత్తి చేస్తాయో, అలాగే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అమృతమైన ఆనందాన్ని, అమృతమైన రసాన్ని, ఆపహ రసాన్ని పొందగలుగుతాడు. అందుకే బ్రహ్మైవ పుష్పం అమృత ఆపహ, అవన్నీ అమృతమైన ఆనందాన్ని, రసాయుక్తాన్ని కలుగచేస్తాయి అని చెప్పి ఇక్కడ ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి కిరణాలు ఆ తేనె పట్టుకు ఉత్తర దిశలో ఉన్న మధునాలుగా చెప్పుకున్నాం. ఆ గుహ్యతోని ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో, గురువుల యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి తేనెటీగలుగా చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మైవ పుష్పం, అలాగా బ్రహ్మ ఇక్కడ పుష్పం అంటే పుష్పం నుంచి మకరందాన్ని తీసుకునే విధంగా అవి మధుని ఉత్పత్తి చేసి ఆస్వాదిస్తున్నాం. అలాగే బ్రహ్మజ్ఞాన్ని మనం పొంది అమృతమైన ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాము అని చెప్పి ఈ రకంగా దానితో పోల్చుకొని ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. तथा ये जो इसकी ऊर्ध्व रश्मियां वे
ही इसकी ऊर्ध्व नाड़िया ऊर्ध्व मधुनाड़िया ऊर्ध्व मधुनाड़िया है। गुह्य आदेश ही मधुकर है। ब्रह्म ही पुष्प है तथा అమృతి ही ఆప. అమృతమైన ఆనందమే ఇక్కడ రసయుక్తమైన ఆనందమే అమృతంగా భావించాము. అది ఇక్కడ మనం చెప్పుకున్నాం. చూడండి, ते वा एते गुह्याः आदेशाः एतद् एतद् ब्रह्म अभ्यतपन् तस्य अभितप्तस्य यशः तेजः इंद्रियं वीर्यं अन्नाद्यं रसो अजायत. ఇక్కడ మనం ముందు చెప్పిన విధంగానే ఏ గుహ్యమైన ఆదేశాలు ఉపదేశాలు ఏవైతే గురువుల ద్వారా చెప్పినటువంటి రహస్యాత్మకమైన జ్ఞానోపదేశం ఏదైతే ఉందో ఆ విచారాలను మనకు గురువులు చెప్పినటువంటి విన్నది ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని ఆ తత్వాన్ని ఒకసారి విచారించినట్లయితే వాటిని గంభీరంగా ఆలోచించినట్లయితే అలా ఆలోచించినటువంటి అభితప్తం చేసినటువంటి జ్ఞానం వలన మనకు ఇవన్నీ యశ తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత. ఇవన్నీ యశస్సు తేజస్సు ఇంద్రియ శక్తి, ఇంద్రియాలు శక్తి వస్తుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వీర్యం అంటే ఉత్సాహం వస్తుంది, వీర్యం అంటే బలం, వీర్యం అంటే ఓజస్సు, ఇవన్నీ కలుగుతాయి. అన్నాద్యం అలాగా అన్నాది సకల భోగ పదార్థాలు కూడా కలుగుతాయి. ఇవన్నీ రసో అజాయ, ఇవన్నీ రసయుక్తమైన పదార్థాలు మనకు అజాయత ఉత్పన్నం అవుతాయి. ఎప్పుడైతే మన గురువులు చెప్పినటువంటి విన్నటువంటివి స్వాధ్యాయం చేసినటువంటివి మనం ఎప్పుడైతే వాటిని విచారించినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వాటిని విచారించినట్లయితే, వాటిని అభితప్తం చేసినట్లయితే, వాటిని బాగా మంత్రం చేసినట్లయితే, యథార్థంగా మనము మననం నిధిధ్యాసనం సాక్షాత్కారం అంటాం కదా, శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం అని చెప్పి ఎప్పుడు ఈ స్థితిని పొందుతామో ఒక మంత్రం ద్వారా నీకు మంత్రముగ్ధుని అయిపోతాం. అంటే ఆ పరమాత్మతత్వాన్ని పొందగలుగుతాం, ఆత్మతత్వాన్ని చూడగలుగుతాం. ఏదో ఒక మంత్రం పట్ల యథార్థమైనటువంటి పూర్ణ పురుషార్థం ద్వారా మనం దాన్ని అవగతం చేసుకున్నట్లయితే, వాటిని సాక్షాత్కారం చేసుకున్నట్లయితే ఆ ఒక్క గుణమే, ఆ ఒక్క జ్ఞానమే సమస్త జ్ఞానాలకు అది బీజభూతంగా ఉంటుంది, సమస్త జ్ఞానాలకు మార్గదర్శనం చేస్తుందన్నమాట. ఆ శక్తి ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే ఒక విషయంలో మనం ఈ రకం చేసినట్టు ఇవన్నీ పడుకొడుతున్నాయి. ఇప్పుడు యశస్సు తేజస్సు ఇంద్రియ శక్తి వీర్య శక్తి ఇవన్నీ అన్నది పదార్థాలు ఇవన్నీ మనకు కలుగుతున్నాయంటే అవన్నీ ఎప్పుడు కలుగుతాయి? మనకి విశేషమైన ఐశ్వర్యం ఉన్నప్పుడు, విశేషమైన బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు ఇవన్నీ కలుగుతాయి అన్నమాట అని. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని కూడా ఆలోచించే శక్తి సామర్థ్యం మనలో ఉత్పన్నం అవుతుంది. అంతకన్నా సూక్ష్మంగా లోపలికి ప్రవేశించగలుగుతాము. ఆ సూక్ష్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వం తెలుసుకోగలుగుతాము. బ్రహ్మాండం యొక్క ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతాము. ఆ శక్తి సామర్థ్యం వీటి ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. అందుకే తర్వాత అదే విధంగా మళ్ళా ఇదే అలా తెలుసుకున్న తర్వాత ఆ రకమైన ఆ రసానందం కలిగిన తర్వాత ఆ స్థితి ఉత్పన్నమైన తర్వాత ఇది ఇంతే అని చెప్పి, ఇది యథార్థమైన తత్వం, యథార్థమైన జ్ఞానం చెప్పి ఇక్కడ తెలుస్తుందన్నమాట. అందుకే తద్వ్యక్షరం తద్ ఆదిత్యం అభితో ఆశ్రయత్ తద్వై ఏతద్ యత్ ఏతద్ ఆదిత్యస్య మధ్య క్షోభత ఇవ. ఇక్కడ చూడండి, ఆదిత్యానికి మధ్యలో ఉన్నటువంటి క్షుబ్ధస హోతా హై అంటే ఆదిత్యునికి మధ్యలో అంటే ఉన్నటువంటి ఒక చక్రం లాగా ఉంటుంది. క్షోభత అనేది ఒక చక్ర రూపంలో ప్రస్తావించబడింది. ఆదిత్యకి మధ్యగతిలో మధ్యస్థితిలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చలాయమానంగా ఉంటుందంట తేజోమయ చక్రము. आदित्य के मध्य जो तेजोमय చక్ర చలాయమాన్ సా దిక్తా హై వహ్ ఇస్ రస కా హి రూప హై. అంటే ఎప్పుడైతే మనము తద్ వ్యక్షరం అని చెప్పుకునేదా అంటే ఎప్పుడైతే ఆనంద రూపి రసము, అమృతమయ రూపి రసం ఏదైతే ఉందో, ఎప్పుడైతే అది అంతటా వ్యాపించి ఉందో అది ఆదిత్యుని ఆశ్రయిస్తుంది నాలుగు వైపులా. అలా ఆశ్రయించినటువంటి ఈ రసమే ఆదిత్యుని యొక్క మధ్య భాగంలో అంటే క్షోభతి అంటే అది చాంచల్యంగా అంటే కదులుతూ చలాయమానంగా గతిశీలంగా ఉంటుంది, ఉంటుందన్నమాట. ఆ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పారు. యహ్ జో ఆదిత్యకే మధ్య క్షుబ్ధ సా హోతా హై యహి వహ్ హై. క్షుబ్ధ అంటే ఇక్కడ చలాయమానంగా ఉంటుంది. ఆదిత్యంలో సూర్యునిలో మనం చూసినట్లయితే ఒక గతిశీలంగా ఒక గతి మనకి కనిపిస్తుంది. అంటే మొత్తానికి ఇక్కడ తాత్పర్యం ఆదిత్యం యొక్క మధ్యలో ఉన్న తేజోమయ చక్రం ఏదైతే ఉందో అది చలాయమానంగా తేజోవంతంగా ఉంటుందనే తాత్పర్యంతో ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే అదే ఈ రసం యొక్క వాస్తవిక రూపము,
అంటే చలాయమానంగా ఉండటమే ఇప్పుడు మనం చెప్పుకున్న అది దీని యొక్క రూపం కృష్ణ రూపము, ఆభా రూపం, స్ఫటిక రూపం అని చెప్పినది. ఇక్కడ మధ్య క్షోభత ఇవ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ సూర్యునిలో ఉండే చలాయమైన గతియే దీని యొక్క స్వరూపము. అలాగా ఈ గురువు యొక్క ఉపదేశ తత్వాన్ని మనం ఇప్పుడు విచారించినట్లయితే వాటిని అభితప్తం చేసి వాటిని ఆస్వాదించినట్లయితే అదే అంతిమ సాధం. ఇదే ఆ గురు యొక్క అభిప్రాయం, గురు యొక్క ఆదేశం, ఆజ్ఞ అని చెప్పి మనం దాని యొక్క సాధన, దాని యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని ఆనంద రసానుభూతిని పొందుతాము. ఇది దీని యొక్క స్వరూపం అని చెప్పి ఇక్కడ మధును పోలిస్తూ సూర్యునిలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి చలయమైన గతి, తేజమైనటువంటి ప్రకాశం అయితే ఉందో ఆ ప్రకాశం దీని యొక్క స్వరూపం అని చెప్పి ఇక్కడ ఈ రూపంలో ప్రస్తావించబడినమాట. అందుకే ఏతద్ ఆదిత్యస్య మధ్య క్షోభత ఇవ. మధ్య క్షోభత అనే శబ్దం ఇక్కడ చంచలత, చాంచల్యత అంటే హిల్న డుల్న అంటే కదలికలతో యుక్తమైనటువంటి గతిశీలంగా ఉన్నటువంటి చలాయమానంగా ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకున్నామట. ఈ రకంగా ఈ సందర్భంలో కూడా ఈ విధంగా ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ మనం దీని ఈ రకంగా చూశాం అనమాట. సో అంతిమంలో ఇలా చెప్పిన తర్వాత తే వా ఏతే రసానాం రసాహ వేదాహ ఈ రసాహ తేషాం ఏతే రసాస్తాని వా ఏతాని అమృతానాం ఏతాని వేదాహ. అంటే తే వా ఏతే రసానాం రసాహ వేదాహ హి రసాహ తేషాం ఏతే రసాస్తాని వా ఏతాని అమృతాని ఏతాని అమృతానాం అమృతాని వేద అమృతాని వేదాహి అమృతాస్తేషాం ఏతాని అమృతాని అని చెప్పి ఇక్కడ అంటే ఈ వేదాల రసము తే వా ఏతే రసానాం రసాహ అంటే ఇక్కడ రసానం అంటే ఆ రసాలకు కూడా రసయుక్తమైనటువంటిది. ఈ వేదాల యొక్క సారం అయితే ఉంటుందో రసాలకు కూడా రసయుక్తంగా ఉంటుంది, అంటే సూక్ష్మమైన అన్నమాట. తే వై ఏతే రసానాం రసంక రసాలకు కూడా రసయుక్తమైనటువంటిది. ఏవి అంటే వేదాహ రసాహ ఆ వేదాల యొక్క రసం అయితే, వేద జ్ఞానం అయితే ఉందో అమృతమైన రసం లాంటిది. అది రసాలకు కూడా రసయుక్తమైనటువంటిది. అంటే అన్ని జ్ఞానాలకు కూడా ఈ రసయుక్తమైన అంతిమ తత్వం, అంతిమ జ్ఞానం, అంతిమ రసం, అమృతమైన రసము. అంటే ఇవి 4 వేదాల యొక్క రసం యొక్క సాధం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తేషాం ఏతే రసాహ. అందుకే ఈ తేషాం ఏతే రసాహ యశాది కీర్తితో యుక్తమైనటువంటి మనకు ఆనంద రసానుభూతి కలుగుతాయని చెప్పినాం. అవన్నీ కూడా తాని వై ఏతాని అమృతానం అమృతాని అంటే అమృతం అంటే నస్వరమైనటువంటి అవినాశి అయినటువంటి అమృత స్వరూపం అంట, ఉత్కృష్టమైన అమృత స్వరూపం అని చెప్పుకున్నది ఇక్కడ. కానీ వేదాహి అమృతాహ క్యోంకి వేదాలే ఇక్కడ అమృత స్వరూపంతో యుక్తమై ఉన్నాయి. తేషాం ఏతాని అమృతాని అందుకే అమృతం ఇవి అమృతమైన రసమే. అంటే మొత్తానికి వేదాల యొక్క రసమే అమృత తత్వంతో యుక్తమైంది, అమృతమైన ఆనందంతో యుక్తమైంది అనే భావన లాస్ట్ లో. అంటే మనం ఎందుకు 4 వేదాల గురించి చెప్పుకున్నాం కదా అని చెప్పుకున్న తర్వాత ఇవి వేదాల యొక్క రసమే, వేదానందమే, వేదాల ద్వారా కలిగినటువంటి తత్వజ్ఞానం ద్వారా మనకి ఏదైతే ఆ రసానుభూతి కలుగుతుందో, ఆనందానుభూతి కలుగుతుందో అవి అమృతం యొక్క సారము, అవి అమృతమయము. అంటే వేదాల యొక్క సారభూత అంశం అని చెప్పి ఆ వేదానికి ఔన్నత్యాన్ని ఇంకా ఉత్కృష్టంగా ఉల్లేఖించబడింది అన్నమాట. అందుకే వేద రస హే और क्योंकि ఆ వేద రసయుక్తమైనటువంటి ఆనందయుక్తమైనటువంటివి. ఎందుకంటే దాంట్లో యశస్సు, తేజస్సు, ఐశ్వర్యము, శక్తి అన్నాది పదార్థాలు ఇవన్నీ మనకు ఉత్పన్నం అవుతుందంటే అది వేదాల యొక్క రసం కాబట్టి, వేదం యొక్క ఆనందానుభూతి కాబట్టి ఇవన్నీ ఆ వేదంలో జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. అందుకే వేదాల యొక్క రసం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి రసాల కంటే రసయుక్తమైనటువంటి, ఇప్పుడు మనకు సంసారంలో కనిపించే రసాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా అత్యంత అమృతమైనటువంటి ఆనందయుక్తమైన రసాన్ని ఆ వేదాల ద్వారా కలుగుతుంది. అంటే వేదం ఏదైతే ప్రతిపాదిస్తుందో సాంసారికంలో ఉండే రసాలనే కాకుండా అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి రసాన్ని, అంటే పరమాత్మ యొక్క ఆనందాన్ని, పరమాత్మ యొక్క రసాన్ని కూడా బోధిస్తుంది. అదే రసం కావై, అందుకే రసోవై సహా అని చెప్తుంటాం. ఆ పరమాత్మ రసయుక్తమైనటువంటి, ఆనందయుక్తమైనటువంటి వాడు, బ్రహ్మానందయుక్తమైనటువంటి వాడు ఆ పరమాత్మ. రసాలు కూడా రసోత్తమైనటువంటి వాడు అని చెప్పుకున్నాడు. కామనలో ఉత్కృష్టమైన కామన మనం ఏ విధంగా అంటామో, సుఖంలో ఉత్కృష్టమైన సుఖం ఏ విధంగా అంటాం, అలాగా ఆనందంలో కూడా, అమృతానందంలో కూడా ఉత్కృష్టమైన ఆనందం ఆ పరమాత్మ ద్వారా, ఆ పరమశక్తి ద్వారా లభిస్తుంది, కలుగుతుంది. అందుకే ఇక్కడ రసానం రసహ అని చెప్పుకున్నాడు. అందుకే అమృతమైనటువంటివి. ఎందుకంటే వీటి వల్ల మళ్ళీ అది రిపీట్ చేసి చెప్పామట. వీటి వల్ల ఎందుకంటే ఆ యశస్సు, తేజ ఆది వేద పదార్థాలు మనకి ఏమైనా లభిస్తున్నాయో ఆనందాన్ని కలిగజేసేటువంటి ఇవన్నీ వేదాల యొక్క సారభూత అంశాలే కాబట్టి వీటి ద్వారా మనకు
కలుగుతున్నాయి. అందుకే ఈ అమృతత్వాన్ని మనం ఆస్వాదించాలి అని చెప్పి ఇవి ఆదిత్య బ్రహ్మచారంతో మనం పోల్చి చెప్పుకుంటే ఇవన్నీ సూర్యునిలో ఉండేటువంటి యశస్సు, తేజస్సు, ఐశ్వర్యాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో సూర్యునిలో చూస్తున్నాం, పిండంలో అయితే ఆదిత్య బ్రహ్మచారిలో చూస్తున్నాం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయన్నమాట. అవన్నీ అతను ఏర్పరచుకునే విధానం బట్టి, ఆలోచించే విధానం బట్టి ఇవి అమృతమయంగా మార్చుకోవచ్చు. సూర్యునిలో ఉండేటువంటి బ్రహ్మాండంలో ఉండేటువంటి పిండంలో ఉండే తత్వాలను యథార్థ జ్ఞాన విచార శక్తి ద్వారా మనం వీటి యొక్క స్థితిని మనం అవలోకనం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ వాటి జ్ఞానం పొందవచ్చు. అందుకే ఇక్కడ భౌతిక జగత్తులో సూర్యునికి సమానంగానే ఈ ఆదిత్య ఈ లోకంలో బ్రహ్మచారి జీవనాన్ని కూడా దేదీప్యమానం చేసుకోవచ్చు. సూర్యుడు ఏ విధంగా తేజవంతంగా అందరిని ప్రకాశింపజేస్తున్నాడో, అన్ని శక్తులను అందజేస్తున్నాడో, అలాగే ఆదిత్య బ్రహ్మచారి కూడా దేదీప్యమానంగా ఈ సంసారంలో ఉంటూ ఏదైనా కర్మలు చేస్తూ మనం యథార్థమైన జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ మనం కూడా ఆ శక్తిని, ఆ దేదీప్యమాన స్థితిని, ప్రకాశాన్ని మనం పొందవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు 4 వేదంలో ఉండే సారాన్ని, తత్వాన్ని ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదిత్య బ్రహ్మచారి కూడా సూర్యునికి సదృశంగానే దేదీప్యమానంగా ప్రకాశింపబడతాడు. కాబట్టి ఆ శక్తి ఇతనిలో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. అస్తే ఈ రకంగా ఈ పంచమ ఖండాన్ని మనం చూసాము. కాబట్టి మొత్తం 4 వేల అమృతమైన రసమే ఇక్కడ, 4 వేల యొక్క సారాంశమే ఇక్కడ అమృతమైన ఆనందాన్ని కలుగజేస్తాయి, శక్తిని, ఐశ్వర్యాన్ని కలుగజేస్తాయి ముఖ్యంగా. కాబట్టి ఆ తత్వాన్ని మనం స్వాధ్యాయం చేయాలి, వాటిని చదువుకోవాలి, అధ్యయనం చేయాలి అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ రకంగా 5వ ఖండం చెప్పిన తర్వాత 6వ ఖండం చూడండి ఒకసారి మళ్ళీ విశేషంగా. మనకు తద్ యత్ ప్రథమం అమృతం తద్ వసవః ఉపజీవంతి. తద్ యత్ ప్రథమం అమృతం తద్ వసవః ఉపజీవంతి. అలాగే అగ్నినా ముఖేన న వై దేవాః అశ్నంతి న పిబంతి ఏతద్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి, తృప్తులు అవుతున్నారు. ఏతద్ ఏవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి, ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, అంటే రసం అని చెప్పుకున్నాం కదా, అమృతాలకు కూడా అమృతమైన రసం ఇందులో ఉత్కృష్టంగా ఉంది. అలాగా ఇక్కడ అమృతాల్లో కూడా, అంటే అత్యంత ఆనందయుక్త రసాల్లో కూడా ఇది అత్యంత ఉత్కృష్టమైన రసం. ఇప్పుడు అంటాం కదా మనం పండ్లల్లో ఉండే రసాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాల్లో కూడా ఇది అత్యంత ఉత్కృష్టమైన రసం అని చెప్తాం. ఇప్పుడు ఎక్కువ మామిడి పండ్ల రసాలు ఏవైతే చెప్పుకుంటే దాంట్లో ఈ రసం ఈ రకంగా ఉంటుంది, ఉత్కృష్టంగా ఉంటుంది, తీయగా ఉంటుంది చెప్పుకుంటామట. అలాగా అమృతానం యో ప్రథమం రసం, ఇక్కడ తద్ యత్ ప్రథమం అమృతం అని చెప్తున్నావు. అంటే మొట్టమొదటి రసం అంటే అత్యంత రసయుక్తమైనటువంటి తత్వం ఏదైతే ఉందో, యశస్సు ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, అందుకే తద్ యత్ ప్రథమం అమృతం అంటే మొట్టమొదటి అమృతం, కీర్తి ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, తద్ వసవ అంటే వసువులతో యుక్తమైన బ్రహ్మచారి ఉపజీవంతి అంటే అమృతమైన తత్వాన్ని మనం వసు బ్రహ్మచారి చెప్పిన, ఆదిత్య బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి చెప్పిన, ఇక్కడ వసు బ్రహ్మచారి ఈ 6 తత్వాలతో యుక్తమైనటువంటి అమృతమైన రసాన్ని ఉపజీవంతి అంటే దాన్ని బేస్ చేసుకొని దీని ఆధారంగా జీవించగలుగుతాడు అన్నమాట. అంటే దాన్ని యథార్థంగా ఈ 6 వస్తువులను ఉపయోగించుకోగలుగుతాడు. యశప్రాప్తి, ఎందుకంటే అక్కడ యశస్సు అంటే కీర్తిని పొందడం, ఉన్నతిని పొందడం అక్కడ ముఖ్య లక్ష్యంగా ఉంటుంది వసు బ్రహ్మచారికి. కాబట్టి ఈ తత్వాన్ని, ఈ పంచభూతాల తత్వాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతామట. పంచభూతాల తత్వాన్ని కూడా యథార్థంగా వాటిని ఉపయోగాన్ని తెలుసుకుని వసు బ్రహ్మచారి వాటిని ఆస్వాదిస్తూ ఉంటాడన్నమాట. అందుకే ఉపజీవంతి అంటే ఈ రకంగా జీవిస్తాడు, ఉపయోగం చేసుకుంటూ ఆ రకంగా దాని ఉన్నతిని పొందడం ముఖ్య లక్ష్యంగా భావించేది, యశస్సును పొందడం ముఖ్య లక్ష్యంగా భావించేస్తున్న వాటి వీళ్ళు తెలుసుకోగలుగుతాడు అన్నమాట. అది ఎలాగంటే అగ్నినా ముఖేన అంటే ఇక్కడ అగ్ని అంటే అగ్నితో పోల్చారు. అగ్ని ఏ విధంగా తేజవంతంగా ప్రకాశవంతంగా ఉంటుందో అలాగా ముఖేన అంటే సాధన ద్వారా విశేషమైనటువంటి ప్రకాశం విశేషమైన ప్రయత్నం ద్వారా, అంటే అగ్ని విధంగా ప్రకాశమానంగా ఉంటుందో అలాగే
ఇతను కూడా దేదీప్యమైన ముఖం చేత వాటిని ఆ పరమాత్మ యొక్క ఆనందంలో, ఆ పరమాత్మ యొక్క వేద జ్ఞానంలో ఆనందంలో ఆనందభూతుడు అవుతాడు అనమాట. అందులో లీనం అవుతాడు అనమాట. ఎప్పుడైతే మనకు అంతరంగంగా మనం సాధన చేయడం మొదలు పెట్టామంటే మనకు ధ్యాన సుఖం ప్రారంభమైందంటేనా మనకు ఈ సంసారంలో ఉండే ఆనందాలు ఏవైతే ఉన్నాయో వీనికి సామాన్యంగా కనిపిస్తాయన్నమాట. అందుకే అగ్నిముఖేన నవై, ఎప్పుడైతే అగ్నిముఖం ద్వారా అంటే అగ్నికి సమాన దేదీప్యమైన ముఖంతో అతడు ఎప్పుడైతే ఉపాసన చేయడం ప్రయత్నించడం మొదలుపెట్టాడో అప్పుడు ఆ రకం ప్రకాశం ఏదో కలుగుతుందో అతనికి కూడా ఆనందమైనటువంటి ప్రకాశం, ఆనందానుభూతి అతనికి కలుగుతుందన్నమాట. అప్పుడు అటువంటి వ్యక్తి, ఆ పరమాత్మ లీనమైన వ్యక్తి, ఆ జ్ఞానం లీనమైనటువంటి వ్యక్తి నవై దేవాహ అశ్నంతి నా పిబంతి, ఆ సమయంలో అటువంటి వ్యక్తులు, అటువంటి ఉన్నత స్థితిని పొందిన వ్యక్తులు నా ఆహార పదార్థ ధ్యాస ఉంటుంది, తాగలనే ధ్యాస ఉంటుంది అన్నమాట. అంటే అన్ని మర్చిపోతాను. అంటే తినే పదార్థాలు, ఆ తాగే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస ఉండదు. వాళ్ళు ఇక్కడ ఉండే ఇక్కడ ఉండేటువంటి ఆ రసాస్వాదన కంటే కూడా ఆ పరమాత్మ ద్వారా వచ్చేటువంటి ధ్యానం ద్వారా వచ్చే సుఖాన్ని, ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. దాన్ని తృప్తి చెందుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఏవైతే దివ్య గుణములు కలిగినటువంటి దివ్య గుణములు కలిగిన వ్యక్తులు ఏదైతే ఉన్నదో, విద్వాంసులు ఏదైతే ఉన్నదో వాటికి తిండి మీద ధ్యాస ఉండదు. వాటికి ఎప్పుడు కూడా వాళ్ళకు పరమాత్మ చింతన వైపు ఉంటుంది. కేవలం వాళ్ళు చేస్తున్నా అంటే జీవనం కొనసాగించడం కొరకు, బతకడం కొరకు తింటున్నారు తప్పితే అక్కడ వాళ్ళకి ఆ ధ్యాస ఉండదన్నమాట. అంటే ఎల్లప్పుడూ ఆనందానుభూతి, జ్ఞానానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. దాంట్లో తృప్తి చెందుతూ ఉంటాడు. వాళ్ళకి ఆకలి దప్పికలంటూ ఏమి ఇవ్వమంట. ఆ రకంగా ఆ జ్ఞానామృతంలో లీనమైనప్పుడు ఆ ధ్యానంలో కూర్చోడంలో అక్కడ కలిగేటువంటి ఆనందానుభూతి ముందు ఇవన్నీ కూడా సామాన్యంగా అనిపిస్తాయన్నమాట. అయినప్పటికీ శరీర ధర్మం కాబట్టి సామాన్యంగా తీసుకుంటే అది ధ్యాస వాటి మీద ఉండదు. ఎవరు అలాంటి దివ్య గుణములు కలిగినటువంటి ఉన్నతమైన శిఖరాన్ని పొందినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నదో అటువంటి వ్యక్తికి అటువంటి వసు బ్రహ్మచారికి ఎవరైనా కావచ్చు, ఈ రకం ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఆ రకం వసు బ్రహ్మచారితో పోల్చి చెప్పవచ్చు అనమాట. ఆ శక్తి అతనిలో కలుగుతుంది, ఆనందాన్ని అతను పొందగలుగుతాడు. అందుకే దేవాహ అంటే దివ్య గుణం కలిగినటువంటి మనుషులు ఏదైతే ఉన్నాయో, సాధకులు ఏదైతే ఉన్నదో నా అశ్నంతి నా పిబంతి, అశ్నంతి తినడం కానీ తాగడం కానీ అంటూ ఏం ఉండదు. ఏవ అమృతం దృష్ట్వా దృశ్యంతి, ఎప్పుడైతే ఆ పరమాత్మ లీనమై పరమాత్మ జ్ఞాని ఆనందానుభూతి పొందుతున్నదో దాంతో తృప్తి చెందుతుంది అనమాట. వాళ్ళకి ఏ ఆశ ఉండదు. ఆ ఆనందాన్ని పొందిన తర్వాత మిగతా ఆనందం పొందాలని వాటి కోసం ప్రయత్నించాలని చెప్పి సంసారంలో ఉండేటువంటి క్రియాకలాపట్ల లేశ మాత్రం కూడా అక్కడ ఇదిగా ఉండదు అనమాట. అందుకే దాంతో తృప్తి చెందుతారు వాళ్ళు. అందుకే ఏవ అమృతం దృష్టి, అమృతాన్ని చూసి తృప్తిలో అవుతుంది. అంటే వాళ్ళు ఆనందపడతామట, తృప్తి చెందుతారు అనమాట అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో మనం చూసాం అనమాట. అందుకే ఇక్కడ అమృతాల్లో ప్రథమ అమృతం ఏదైతే ఉందో వాటిని ఆస్వాదిస్తూ, వాటిని అనుభవిస్తూ అగ్నిముఖం అంటే అగ్నికి సమాన దేదీప్యమైన ముఖంతో యుక్తమైన వసు బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో, అంటే అగ్ని ఏ విధంగా తేజవంతంగా ఉంటుందో అలాగే వసు బ్రహ్మచారి కూడా అతని తేజవంతంగా ఉంటాడనమాట. తేజవంతంగా ఉంటే అతని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ వేద జ్ఞానం తపస్సు చేస్తూ ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. అంటే ఇతను తేజవంతంగా ఉంటాడనమాట. కానీ ఇటువంటి దివ్య గుణ సంపన్న బ్రహ్మచారి ఏదైతే ఉన్నదో అతనికి, అటువంటి వ్యక్తులకు ఈ తినడంలో తాగడంలో ఎటువంటి శ్రద్ధ రుచి ఉండదన్నమాట. వాళ్ళు ఎందుకంటే అమృత రూపు బ్రహ్మ దర్శనంలోనే, అమృతమైన ఆనంద రూపంలోనే తృప్తి చెందుతూ ఉంటుంది అనమాట. ఆ పరమాత్మ లీనంలో బ్రహ్మానందంలోనే లీనమవుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ముఖ్యంగా ఈ ఖండంలో, ఈ 6వ ఖండంలో ఈ బ్రహ్మోపనిషత్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆధ్యాత్మిక వికాసం అంటే లోపల అంతరంగంలో ఏ రకంగా వికాసం కలుగుతుంది, ఏ రకంగా మన లోపల ప్రవేశించాలనే విషయాన్ని ఈ 6వ ఖండం నుంచి 11వ ఖండం వరకు ఇవే చెప్పబడ్డాయి అన్నమాట. కాబట్టి ఆ దివ్య గుణ సంపన్నుడైనటువంటి బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో అతనికి వాళ్ళకు ఆహార పదార్థాల మీద లేశమా ధ్యాస ఉండదు. వాళ్ళు అమృత రూపమైన బ్రహ్మానందంలోనే ఆ బ్రహ్మతో లీనమైపోయి వాళ్ళు ఆనందామృతాన్ని తోటి తృప్తి చెందుతూ ఉంటారు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఎందుకంటే వాళ్ళు అదే అమృత రసంలోనే లీనమై ఉంటారు అన్నమాట. అందుకే అలా దాంట్లో లీనమై ఉంటుంది, ఆకృతమై ఉంటుంది, తదాకారంతో లీనమై ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఊర్ధ్వగతిని కూడా పొందుతారు అని 2వ మంత్రులు చెప్పింది. అందుకే ఇక్కడ ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. అందుకే ఈ వసుగణంతో యుక్తమైనటువంటి బ్రహ్మచారి ఏదైతే ఉన్నదో ఆయన రూపం అభిసంవిశంతి అంటే ఆనందరూపి
ఆనంద రూప జ్ఞానంతో యుక్తుడై ఉన్నాడు కానీ ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి అందులో లీనమైపోతుంది అనమాట. అందుకే ఏతస్మాత్ ఈ కారణం చేత రూపాత్ ఉద్యంతి, ఆ స్వరూపం నుంచి ఆ స్థితి నుంచి వాళ్ళు ఉద్గతి అంటే ఉద్యంతి అంటే ఇంకా ఉన్నతమైన స్థితిని పొందుతారు, ఊర్ధ్వగతిని పొందుతారు, ఇంకా లోపలికి ప్రవేశించి పరమానందాన్ని పొందగలుగుతారు అన్నమాట. కాబట్టి ఈ రకమైన స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది. అమృతమైన రసాన్ని ఆస్వాదించడంలో వాళ్ళు లీనమైపోయిన వ్యక్తికి ఆ ఊర్ధ్వగతి, అత్యంత ఊర్ధ్వగతి అనేది అతనికి ఇంకా లోపలికి ప్రవేశిస్తున్నమాట. అందుకే ఇక్కడ స య ఏతద్ ఏవ అమృతం వేద వసూనాం ఏవ ఏకో భూత్వా అగ్నినా ఏవ ముఖేన ఏతద్ దేవామృతం దృష్ట్వా తృప్యతి స య ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. అందుకే ఈ రూపం చేత కూడా ఉన్నతం చెందుతాడంట, ఉత్కృష్టంగా ముందుకెళ్ళగలుగుతాడు. అంటే స యహ ఏతద్ ఇక్కడ ఏం చెప్పామంటే ఈ రకంగా అమృత రూపాన్ని తెలుసుకొని ఈ వస్తువులతోటి అంటే పూర్తిగా అంటే పంచభూతాలతో పూర్తిగా ఓతప్రోతం అయిపోయి ఆ తత్వాన్ని అగ్నికి సమానంగా ప్రకాశవంతంగా ఉంటూ ఎవరైతే వస్తు బ్రహ్మచారి వీటిని జ్ఞాని యథార్థంగా తెలుసుకోగలుగుతాడో అతను అమృతమైన రసాన్ని పొందడంలో, అమృతమైన ఆనందాన్ని పొందడంలో పూర్తి లీనమై అక్కడే తృప్తి చెందుతూ ఉంటాడనమాట. అంటే అక్కడే ఆనందాన్ని పొందుతూ ఉంటాడనమాట. అంటే ఆ జ్ఞానం చేత అది తృప్తి కలుగుతుందన్నమాట. మళ్ళీ ఇంకా తెలుసుకోవాలనే భావన కానీ ఇంకా తెలుసుకునేది ఏదైనా ఉందని కానీ భావన కానీ అతనిలో ఉత్పన్నం కాదు. ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది. ప్రాపణీయం అనే స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది అన్నమాట. అందుకే అమృతం యొక్క దర్శనంతో అంటే అమృతానందంతో అతనికి తృప్తి కలుగుతుంది. అంటే అమృతానందంలో అతను పూర్తిగా రమిస్తాడు, అందులో ఓతప్రోతం అయిపోతాడనమాట. అందుకే ఇలాగ అందులో పూర్తిగా రమించడు కాబట్టి ఊర్ధ్వగతి కలుగుతుంది. అందుకే ఇక్కడ అదే విషయం చెప్పామట. సహ యహ ఏతద్ అంటే ఎవరైతే ఈ రకంగా అమృతం వేద అమృతాన్ని తెలుసుకుంటారో, సహ యహ ఏతద్ ఏవం అమృతం వేద అమృతాన్ని తెలుసుకోగలుగుతారో, అమృత జ్ఞాని తెలుసుకోగలుగుతారు. వసునాం ఏవ ఏకః వసువుల్లో అతను ఒకడే అయిపోయి అంటే వసువులతో పూర్తిగా ఓతప్రోతం అయిపోయి అందులో పంచభూతాలు ఓతప్రోతం అయిపోయి అందులో ఒకటిగా అవుతూ అగ్నినా ఏవ ముఖ్యన అగ్ని రూపి ముఖం ద్వారా యుక్తుడైపోయి అంటే తేజోయుక్తుడైపోయి ఏతద్ ఏవం అమృతం దృష్ట ఈ రకమైన అమృతత్వాన్ని చూసి తృప్తి చెందుతాడు. అంటే పరమానందంలో ఉన్నటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఆనంద రసానుభూతిని పొందుతాడు, అంటే తృప్తి చెందుతాడు. అంటే ఇంకా తృప్తి చెందినటువంటి అక్కడ ఎటువంటి కామన శూన్యం అవుతున్నాడు. ఎటువంటి కామన అతనిలో ఉండదు, ఎటువంటి కామన కూడా అతనిలో ఉండదు అన్నమాట. అందుకే సహ యహ ఏతద్ ఏవం రూపం అంటే ఈ రకమైన రూపాన్ని అభిసంవిశంతి అంటే ఆశ్రయిస్తుందో, అందులో లీనమైపోతుందో ఏతస్మా రూపాత్ ఉదేతి. అదొకటి రూపం ద్వారా ఇదొకమైన స్వరూపం ద్వారా ఇదొకమైన అవస్థ ద్వారా ఇదొకమైన యోగ్యత ద్వారా అతను ఉదేతి అంటే ఉన్నతుడు అవుతాడు, అంటే ఇంకా ఉత్కృష్టంగా ఊర్ధ్వగతిని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. అలాగే అంతిమ మంత్రంలో సహ యావత్ ఆదిత్య పురస్తాత్ ఉదేత పశ్చాత్ అస్తం ఏత వసునాం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పరి ఏత. అంటే ఇక్కడ స యావత్ ఆదిత్య పురస్తాత్ ఉదేత పశ్చాత్ అస్తం ఏత వసునాం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పరి ఏత. అంటే ఇక్కడ ఎప్పటి వరకు అయితే ఆదిత్య సూర్యుడు పూర్వ దిశలో ఉదయిస్తుంటాడో పశ్చాత్ అంటే పశ్చాత్తిక తాత్పర్యం పశ్చిమ దిశ అనమాట. పశ్చిమ దిశలో అస్తమిస్తుంటే అంటే సూర్యుడు ఎప్పటి వరకు అయితే సూర్య దిశలో ఉదయిస్తుంటాడో పశ్చిమ దిశలో అస్తమిస్తుంటాడో అప్పటి వరకు అనమాట. అంటే సృష్టి ప్రారంభించి ఈ సృష్టి ప్రారంభించినప్పటికీ సృష్టి అంతం వరకు సూర్యుడు ఒకే వైపున పూర్వ దిశలో ఉదయించడం పశ్చిమ అస్తమించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రం ఎప్పటి వరకు అయితే ఉంటాయని చెప్పి మనం ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉంటాను. అప్పటి వరకు నేను ఈ కర్మ చేస్తూ ఉంటాను, అంటే జన్మంత వరకు చేస్తూనే ఉంటానని చెప్పి కొన్ని ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటామంట. ఆ సందర్భంలో చెప్పబడిందంట యావత్ ఆదిత్య పురస్తాత్ ఉదేత పశ్చాత్ అస్తం ఏత. అంటే ఎప్పటివరకు ఉదయిస్తూ ఉంటాడో ఎప్పటివరకు అస్తమిస్తూ ఉంటాడో పశ్చిమ దిశలో, పూర్వ దిశలో ఉదయిస్తూ ఉంటాడో పశ్చిమ దిశలో అస్తమిస్తూ ఉంటాడో
వసునాం ఏవ, ఆ వసుల యొక్క తావత్ అప్పటి వరకు కూడా ఆధిపత్యం అంటే శాసనం అనేది అపునాహి, ఇక స్వరాజ్యం, స్వ అంటే అపున అంటే తనది అనమాట. స్వరాజ్యం పరియేత అంటే స్వరాజ్యంతో ఐశ్వర్యంతో యుక్తుడు అవుతాడు. స్వరాజ్యంతో స్వామిత్వంతో అంటే ఆ జ్ఞానయుక్తం జ్ఞానంతో యుక్తుడైపోయి ఆనందానుభూతిని, ఆ భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనమాట. అంతటా వ్యాపిస్తాడు అనమాట. అంతటా అన్ని రకాలుగా వృద్ధి చెందుతూ ఉంటామంట. అంటే జ్ఞానపరంగా, ఐశ్వర్యపరంగా అన్ని రకాలుగా వృద్ధి చెందుతుంటాడు. ఊర్ధ్వగతిని, ఆ బ్రహ్మాండ స్థితిని కూడా పొందుతూ ఉంటాడని చెప్పి ఇక్కడ ఆ రకమైన సంకల్పంతో ఈ వసు బ్రహ్మచారి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఐసా వ్యక్తి జబ్ తక్ సూర్య పూర్వ సే ఉదిత్ और పశ్చిమ में अस्त होता रहेगा, ఎప్పటి వరకు సూర్యుడు పూర్వ దిశలో ఉదయిస్తూ పశ్చిమాన్ని అస్తమిస్తుంటాడో అప్పటి వరకు వసువుకి ఆధిపత్యం और స్వరాజ్యమే रहेगा. అంటే వసుల యొక్క ఆధిపత్యం ఎప్పటి వరకైతే ఉంటుందో స్వరాజ్యంలో అంటే అత్యంత ఆనందయుక్తుడే ఉంటాడు అనమాట. అత్యంత తృప్తి చెందుతూ ఇక్కడ ఇక్కడ ఈ స్వరాజ్యంలో ఉండగలుగుతాడు. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఇతనిలో కలుగుతుంది. ఆ వసు బ్రహ్మచారిలో ఆ శక్తి, ఆ సామర్థ్యం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ ఖండంలో 6వ ఖండంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ అగ్నికి సమానంగా దేదీప్యం ముఖంతో యుక్తమైన వసు బ్రహ్మచారి తన జీవనాన్ని ఎలా కొనసాగిస్తాడే దివ్య గుణాలతో యుక్తుడైపోయి ఆ పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క రసంలో, పరమాత్మ యొక్క ఆనందంలో లీనమైపోయాడు అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తి సాంసారిక క్రియల పట్ల, సాంసారిక వస్తువుల పట్ల, పదార్థాల పట్ల ఎటువంటి ధ్యాస, ఎటువంటి దృష్టి ఉండదు. ఎందుకంటే అతను అందులో లీనమైపోయాడు. కాబట్టి అక్కడి నుంచి ఆ ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటాడు. మన కింద అధోముఖం వైపు కింద తిరిగి చూడమాట. అందుకే ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం. చాలా మంది కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాం. ముందుకంటే ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఇది వద్దని ఇలాగే వెళ్ళని మార్గంలో వెళ్తుంటాం, మళ్ళీ ఇంటికి తిరిగి చూస్తుంటాం. అంటే మనం ఒకసారి ముందు అడుగు వేసినాక అడుగు ముందుకే పడుతున్నాం, మళ్ళీ తిరిగి రాకూడదు, ఇంటికి తిరిగి చూడకూడదు అన్నమాట. దాన్ని వాంతావలేహి అంటామంట. అంటే ముందుకు వెళ్ళడం, ఎన్నికి తిరుగుతాం, అట్లా ఉండకూడదు అన్నమాట. ఏదో వద్దనుకున్న దాన్ని మళ్ళీ కావాలని కోరుకోకూడదు. అది మన ఆ విషయం దృఢంగా, బలంగా ఉండాలన్నమాట. అంటే మనకి గతి ఒకటే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పటికైనా మనం స్థితి ఎలా ఉండాలి, కప్పలాగా అనుకోవచ్చు కదండి. కప్ప ముందుకు వచ్చి మళ్ళీ 2 అడుగులు అడుగు ముందుకు వస్తే 3 అడుగులు వెనక్కి వెళ్తుంది. అలా ఉండకుండా మన ఎక్కువ స్థితి ఒకే లక్ష్యం వైపు ఉండాలి. అంటే అది మనలో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి ఏకాగ్రతను వైపు ప్రేరేపిస్తుంది. అంటే మన లక్ష్యం వైపు ప్రేరేపిస్తుంది, లక్ష్యం వైపు చూపిస్తుంటాం అంట. అంటే మనం ఏదైతే ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే అదే మార్గం కంటిన్యూ వెళ్తుంటాం. మనం దాని గురించి వెనక ముందు ఆలోచించకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనం ఒకటి అనుకుంటే దాన్ని సాధించాలన్నమాట. పూర్వకంగా ప్రయత్నం చేసి మనం దాన్ని పొందాలన్నమాట. ఆ రకం దృఢమైన విశ్వాసం, సంకల్పంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం సాధించగలుగుతాం. కానీ ముందుకు వెళ్ళి ఎందుకు చూస్తుంటాం, అది చాలా దోషయుక్తమైనమాట. మనకు లక్ష్యం అనేది ఇంకా వద్దన్నప్పుడు త్యాగం చేసి మళ్ళీ తిరిగి కావాలని కోరుకోకూడదు. త్యాగం చేసిన వస్తువును, వద్దనుకున్న వస్తువును మళ్ళీ ఎన్నికి తిరిగి చూడకూడదు అనమాట. అటువంటి ఏమవుతాయంటే మనకు మన సంస్కారం మళ్ళీ అంటే ముందు అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం అంట. మనం విచార శక్తి అక్కడెక్కడే ఉంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ మన స్థితిని మనం మార్చుకోవాలి. అవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనకు స్థితిని మనం ముందు సాధనామయంగా లీనం చేయాలి. చేసినప్పుడు ఒకే మార్గం, మనం ముందుకు వస్తామని చెప్తుంటాం, మంత్రం చెప్తుంటాం, కొంచెం మళ్ళీ మర్చిపోయి మళ్ళీ రావడం, లేదంటే ఇంకోటి ఎన్నికి వెళ్ళిపోవడం, అలా ఇంకేదైనా కానీ అట్లా ప్రత్యేక విషయంలో, ప్రత్యేక క్రియాకలాపాల్లో మనం చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం అందుకే ముందుగా అలర్ట్గా ఉండి వాటి కర్మ పట్ల మన అత్యంత నిపుణత, నైపుణ్యంతో ఆ కర్మ చేసినట్లయితే మనం ముందుకు సాగుతూ వెళ్తుంటామంట. అందుకే మనం అంటూ ఏదైనా కర్మ చేసినప్పుడు ఎందుకు పదే ముందుకు ఎందుకు చేస్తున్నావు, ఒకేసారి ముందుకు వెళ్ళు అని అంటుంటామంట. ఓకేనా? అక్కడ కర్మ అలా చేస్తున్నామంటే అది ఇంకా మనం దాని సామర్థ్యాన్ని పెంచుకోవాలి, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అది సామర్థ్యం పెంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టే మనకు ఒకే లక్ష్యం కనిపిస్తుందన్నమాట. అంటే అలా ముందు అడుగు వేయడంలో మనకి ఏమవుతుంది, ఆ మార్గం అనేది విచార దృష్టి మనకు ముందు వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి మనకు ఆ స్థితిని మనం సంపాదించుకోవాలి. ఇంకోటి, కొంతమంది సాధకులు కానీ, కొంతమంది అనుభవజ్ఞులు కానీ వ్యక్తి యొక్క గతి, ఊర్ధ్వగతి ఉంటుందా అంటే ముందు ఒకే లక్ష్యం వైపు వెళ్తుందా, వాళ్ళు సైన్ చేస్తుంటారు. సైన్ చేసినప్పుడు తెలిసిన వాళ్ళు సైన్ చేసినప్పుడు చాలా మటుకు సైన్ అనేది అది కనిపించకుండా ఉంటుంది. అంటే అది ఉంటుంది కానీ, స్వరూపం ఉంటుంది కానీ కొందరు సూక్ష్మంగా చేస్తే, ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళ సైన్లు విశేషంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ సైన్ ముందుకు వెళ్ళిపోతుంది. కొందరు సైన్లు ఎలా ఉంటుందంటే ముందుకెళ్ళిపోయి ఎన్నికి వచ్చేస్తుంది, ఎన్నికి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంటది అన్నమాట. అంటే ఆ సైన్ ను బట్టి కూడా కొంతమంది వాళ్ళు ఏదైనా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, జాతకం చెప్పేవాళ్ళు, ఏదైనా ఆ మనిషి యొక్క పోలికలు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటుంది అన్నమాట. అలా మనం చేసే సైన్ బట్టి కూడా మనం ఏ స్థితి ఉంది, ఏ గతి ఉంది, మనలో ఎంత ఏకాగ్రత ఉంది అని చెప్పేస్తుంటాం అన్నమాట.
అంటే మనం జీవించేటువంటి శైలి, పద్ధతి, విధి విధానం, మన చర్య ఎలా ఉందో, దినచర్య ఎలా ఉందో, మన యొక్క జీవన పద్ధతి, మాట్లాడే విధానం, కూర్చునే విధానం బట్టి కూడా అందుకే ఆ సాధకులు, విద్వాంసులు, పండితులు, ఇంకా ఋషులు అయితే 7 అడుగులు వేస్తే వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం చెప్పేవాళ్ళు. 7 అడుగులు వేస్తే మన ఇతిహాస పురాణాలు వింటాం అనమాట. ఋషికి అంత సూక్ష్మ దృష్టి ఉంటుంది కాబట్టి ఇతను ఏ సంస్కారం ఉంది, ఏ లక్షణాలు, మాటలతోనే ఒక మాట మాట్లాడితే మొత్తం ఆవలిస్తే పేగులు లెక్క పెడతాం అన్నట్టు కదా వాళ్ళు మొత్తం తెలిసిపోతున్నాం. అంటే మన ప్రత్యేక క్రియాకలాపం అంతా కూడా మనలో ఉండే సంస్కారం అంతా మన బాడీలో కనిపిస్తుందండి. అది మనకు అంతం ఒకటిగా ఉన్న, చాలా మంది అందం ఒకటిగా ఉండే మనకు కనిపించలేకున్నాం అంతే. కానీ సూక్ష్మంగా పరీక్షించినట్లే ప్రతి ఒక్కరిని కూడా ఒకరిని పరీక్షిస్తున్నామట. మీరు నన్ను పరీక్షిస్తున్నా, నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క సమాజంలో ఉంటున్నామంటే ఒకరిని చూస్తున్నామట. ఇది ఎట్లా, ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పి సహజంగా మనకు తెలియకుండానే మనోగత భావాలతో మనం ఒకరిని అవలోకనం చేస్తూ ఉంటాం, పరీక్షిస్తూ ఉంటామట. అంటే ప్రతిదీ మనం గమనిస్తున్నాడు. అట్లాగా ప్రతిదీ కూడా మన ముఖమండలంలో, మన హావభావంలో, మన వ్యవహారంలో, మన చర్యలు అన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఆచారాత్ కులం ఆఖ్యాతి. మన ఆచారాలను బట్టి, వ్యవహారాలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన కులం ఏంటో, మన గోత్రం ఏంటో, మన అన్ని దాదాపుగా మన సంస్కారాలతో మనం చెప్పేవాళ్ళు అన్నమాట ఆచార్యులు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అన్ని కనిపిస్తుంటాయి. మనం చూసే విధానం చూసినట్టయితే మనకు నేను ఇలా చేశా అని చెప్పి తర్వాత దాన్ని తెలియని వరకు మనకు అది గొప్పగా చేసుకుంటాం. తెలిసిందో ఇంత ఇదిగా చేశా అని చెప్పి మనం బాధపడతామంట. అంటే అందుకే మనం చేసే ప్రత్యేక క్రియ మనల్ని మన ఆత్మయోగం చేసుకోవాలి. చాలా మటుకు మనం ఎక్కువ మన గురించి ఆలోచించుకోకుండా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. చాలా మటుకు ఎక్కువ ఇతరుల గురించి ఆలోచిస్తామని మన గురించి చాలా తక్కువ ఆలోచిస్తామంట. ఎంతైతే ఇతరులకు సమయాన్ని కేటాయిస్తామో అంతా మనం మన గురించి ఆలోచించుకోం. ఎప్పుడైతే మనం మన గురించి ఆలోచించుకోవడం మొదలు పెట్టామంటేనా అత్యంత ఉన్నత శిఖరాన్ని పొందవచ్చు. ఇదే జీవనంలో మనం అత్యంత ఆనందమైన జీవనాన్ని గడిపవచ్చు అంట. అంటే ఎందుకు మనం మన వైపు చూసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే లోపాలు కనిపించినప్పుడు మనం ఆ రకంగా జీవించాలంటే ఎదుటి వాళ్ళు కూడా అది ఆదర్శంగా ఉంటున్నామట. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే యద్యద్ ఆచరితే శ్రేష్ట తద్ ఏవ ఇతరులు జనాహ. మన శ్రేష్ఠులు, పెద్దవాళ్ళు, గురువులు, మన ఇంకా జ్యేష్ఠత్వం ఎదుకైతుందో వాళ్ళు ఇలా తప్పులు చేస్తే సామాన్య వ్యక్తి కూడా అదే విధంగా అనుసరిస్తామట. అంటే మనం ఒక ఆదర్శవంతంగా ఉన్నామనుకోండి, అది ఇతరులకు ప్రేరణాదాయకంగా ఉంటుంది. లేకపోతే మనం సరి చేసుకున్నాం అనుకోండి, అది వాళ్ళకి ఆదర్శంగా ఉండి వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారు. మనలో కొన్ని గుణాలు ఉన్నప్పుడు, కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చేసినా మనం కూడా చేయొచ్చు అనే మనం దృష్టికోణానికి వస్తాం. ఓకేనా. ఇప్పుడు నకారాత్మకంగా ఉండేవాళ్ళు, విరుద్ధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా మంది కృష్ణుడి విషయంలో అంటారు. మరి కృష్ణుడు ఇంతమంది గోపికలతో ఆయన చేసినప్పుడు మేము తప్పు చేస్తే ఏంటి అనేది కూడా కొంతమంది విరోధి వ్యక్తులు, ఇప్పుడు ముస్లిమ్స్ కావచ్చు, ఇంకేదైనా కానీ పాఖండి వ్యక్తులు కానీ, నాస్తికులు కానీ అలా అంటుంటారు అన్నమాట. అంటే వాళ్ళు చూసే దృష్టిగా అలా లేదు కాబట్టి అలాగా ఇదిగా ఉంటుంది అన్నమాట. కానీ అందుకే మనం మన ఆత్మావలోకం చేసినట్లయితే మనకి ఏ సందేశం ఏమైనా చూస్తాం. అంటే వ్యక్తి దృష్టి కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చూసినా అలా ఉంటుందని, కానీ మనకు అటువంటి అనుమానాన్ని కూడా తావి ఇవ్వకూడదు అని. ఎదుటి వ్యక్తులకు అనుమానానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అలా మనం వ్యవహారం ప్రయత్నం చేయాలి. అలా ఉంటే ఏమవుతుందంటే మనం ఇంకా శీఘ్రంగా పరమాత్మకు దగ్గర కావచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని పొందవచ్చు అన్నమాట. ఆ ప్రయత్నం చేయాలి. అస్తు. ఈ రకం మనం ఈ ఖండాన్ని చూసాం. నెక్స్ట్ ఇది ఇంకా ఈ విషయంలో ప్రస్తావిస్తప్పుడు అదేంటో చూద్దామండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.